అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్‌కి స్వాగతం. టీస్పూన్నర మెంతులు తీసుకున్నాను. అదేవిధంగా మనం ఏ టీ స్పూన్తో అయితే మెంతులు తీసుకుంటున్నామో అదే టీ స్పూన్తో ఆవాలు తీసుకుందాము. ఆవాలు వచ్చేసి 5 టీ స్పూన్లు తీసుకున్నాను. ఇది పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ గ్రైండ్ చేసిన పౌడర్ మనకు పచ్చడి మొత్తానికి సరిపోతుంది. నేను ఇక్కడ ఉసిరికాయలు కేజీన్నర ఉసిరికాయలు తీసుకున్నాను. దానికి సరిపడిపోయే మసాలా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఆవాలు, మెంతులు మాడనీయకుండా దూరగా వేయించుకోండి. అస్సలు మాడనివ్వకండి, జాగ్రత్త పడండి. జీలకర్ర నేను ఒక టీ స్పూన్ తీసుకుంటున్నాను. జీలకర్ర ఆప్షను. చాలామంది జీలకర్ర వేయడం వల్ల పచ్చడి నల్లగా అయిపోతుంది అని అంటారు, అందువల్ల వేసుకోరు. కానీ జీలకర్ర వేయడం వల్ల పచ్చడి నల్లగా కాదండి. మనం వేసుకునే మసాలాలు, మనం వేయించే పద్ధతి. చాలామంది బాగా మాడిపోయేంత వరకు వేయిస్తారు. అలా వేయించకండి, దూరగా వేయించుకోండి, బాగా మాడనివ్వకండి. అయిపోయింది. గ్రైండ్ చేసి పౌడర్ సైడ్లో పెట్టేసేయండి. ఇక్కడ నేను 800 గ్రామ్ వరకు నూనె తీసుకుంటున్నాను. పచ్చడికి సరిపోయేంత నూనె నేను తీసుకుంటున్నాను. ఉసిరికాయలు చూడండి, ఇదిగో పెద్ద పెద్ద ఉసిరికాయలు. నేను కేజీన్నర పాటు ఉసిరికాయలు తీసుకున్నాను. మీరైతే బ్యాచ్లుగా ఉసిరికాయలు ఫ్రై చేసుకోండి. ఒకేసారి అన్నీ వేసేయకండి. అలా వేసేయడం వల్ల ఉసిరికాయలు చక్కగా ఫ్రై అవ్వవు. ఇంకోటి ఏంటంటే మీడియం టు స్లో ఫ్లేమ్లోనే ఉసిరికాయలు ఫ్రై చేయండి. బాగా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. అలా పెట్టడం వల్ల ఉసిరికాయకి మీద నుంచి అంతా కలర్ చేంజ్ అవుతుంది, కానీ లోపల ఉసిరికాయ అస్సలు ఉడకదండి. పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అలా ఉండడం వల్ల ఉసిరికాయ పచ్చడి పాడైపోతుంది. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియోని షేర్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదిగో ఉసిరికాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా బాగా కుదురుతుంది పచ్చడి. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సంవత్సరం పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో చాలామంది వినిగర్ యాడ్ చేస్తారు, యాపిల్ సైడర్ వినిగర్. మీ ఇష్టం అండి, అది మీకు కావాలి. కలర్ చేంజ్ అవ్వకుండా పచ్చడి బాగుంటుంది. బయట మనకు దొరికే పచ్చళ్ళు అలానే వాళ్ళు యాడ్ చేస్తారు. దానివల్ల పచ్చడి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మీరు కూడా యాడ్ చేసుకుంటే చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదు. 200 గ్రాముల వరకు నేను ఎల్లిపాయలు తీసుకున్నాను. అందులో 150 గ్రామ్ వరకు ఎల్లిపాయలు కచ్చపచ్చగా నేను ఇక్కడ దంచుకుంటున్నాను. అదేవిధంగా మీరు లేదు మేము మొత్తం అలానే దంచి వేసుకుంటామంటే మీ ఇష్టం అండి, మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను గుప్పెడు ఎల్లిపాయలు ఒక 150 వరకు ఎల్లిపాయలు ఏం చేశానంటే గుప్పెడు అలా తీసి పక్కన పెట్టాను. అలా వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు తింటూ ఉంటే ఒక రకమైన టేస్ట్ చక్కగా ఉంటుందండి, నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇదిగో చూడండి, నేను ఇలా కచ్చపచ్చగా ఎల్లిపాయలు దంచేసాను. ఇలా దంచి మనం పచ్చడిలో కలుపుకుంటే బాగుంటుందండి, చక్కటి ఫ్లేవర్ వస్తుంది. పేస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది ఆప్షన్, మీ ఇష్టం అండి. నేనైతే అలా వేస్తాను, నేను అందుకే అలా వేస్తానని మీకు చూపిస్తున్నాను. పేస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం తీసుకుంటున్నాను. కప్పున్నర కారం నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. కిలోకు పావు కిలో, హాఫ్ కేజీ ఉంది కదా, ఆ హాఫ్ కేజీకి ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను. కప్పున్నర, కిలోకి పావు కిలో. మీరు మర్చిపోకుండా అదే కొలత పెట్టుకోండి, అదే అలానే యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా నేను అలానే యాడ్ చేశాను. ఉప్పు పచ్చడి కలుపుకున్నాక 3 రోజుల తర్వాత రుచి చూసి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇందాక మనం వేయించుకున్న మసాలాలు చూడండి ఎంత చక్కటి కలరో, గోధుమ రంగు కలర్లో ఉంది, మాడిపోలేదు. మాడిపోకుండా మీరు ఇలానే వేయించుకోండి మసాలాలన్నీ. ఎల్లిపాయలు యాడ్ చేస్తున్నాను, కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు. అదేవిధంగా ఒక గుప్పెడు నేను పాయలుగానే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది పచ్చడి. చూడండి, ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాము. చక్కగా చేత్తోనే నీట్గా కలిపేసేయండి. కలిపే ముందు చెయ్యి చక్కగా కడిగేసి నీట్గా తుడుచుకొని కలపండి. కొంచెంగా మసాలాలన్నీ కలిసిపోయేలాగా కలిపేసేయండి. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఉసిరికాయలు, ఆ నూనె ఉంటుంది కదా, అది నూనె చల్లారాక ఇందులో యాడ్ చేసుకోండి. వేడి నూనె అస్సలు యాడ్ చేయొద్దండి, పచ్చడి పాడైపోతుంది వేడి నూనె యాడ్ చేస్తే. అన్నీ చల్లారాకే కలపండి, ఉసిరికాయలు కానీ నూనె కానీ
చల్లారేంత వరకు వెయిట్ చేసుకొని, అలా వెయిట్ చేశాక చల్లారిపోయాయి, రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసింది అని మీకు అనిపిస్తే అప్పుడు ఈ పచ్చడిను ఇలా కలుపుకోండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నిమ్మకాయలు అవి ఇవి వేసుకోకండి, అస్సలు ఉసిరికాయ రుచి మారిపోతుంది. నిమ్మకాయ వేయడం వల్ల నిమ్మకాయ రుచే వస్తుంది కానీ ఉసిరికాయ రుచి రాదండి. ఉసిరికాయ పచ్చడిలో ఉసిరికాయ రుచే ఉండాలి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఉసిరికాయ పచ్చడికి మంచి కలర్ వస్తుంది పసుపు యాడ్ చేయడం వల్ల. ఇదిగో నేను నూనె యాడ్ చేస్తున్నాను. చాలామంది నిమ్మకాయలు పిండేసుకుంటారు. నిమ్మకాయలు పిండేసుకుంటే అది ప్రిజర్వేటివ్, అది సిట్రిక్ యాసిడ్ లాగా పనిచేస్తుంది పచ్చడికి అనుకుంటారు. కానీ ఉసిరికాయలో కూడా విటమిన్ సి ఉంటుందండి. దాంట్లో కూడా న్యాచురల్గా మనకు విటమిన్ సి దొరుకుతుంది. అందులో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. పచ్చడి అసలు పాడవ్వదు, మనం అలా కలుపుకున్నా కానీ బాగానే ఉంటుంది. నిమ్మకాయ వేయకుండా ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి. మా నాయనమ్మ, మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇలానే పచ్చడి కలిపేవాళ్ళండి. ఇందులో ఉసిరికాయలలో అసలు నిమ్మకాయలు పిండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చాలామందిని చూస్తున్నాను, నిమ్మకాయలు అలా పిండేస్తూ ఉంటారు. ఉసిరికాయలలో ప్రిజర్వేటివ్గా ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఉసిరికాయలు నిమ్మకాయలు వేస్తే పులుపు బాగుంటుంది అని. అవసరం లేదండి, మనకు ఆల్రెడీ ఉసిరికాయ పుల్లగానే ఉంటుంది. అందులో మళ్ళీ మనం నిమ్మకాయ పిండుకోవడం ఎందుకు? దీని రుచి పాడైపోతుంది, అవసరం లేదు. మీరు ఉసిరికాయ పులుపు టేస్ట్ చూడాలనుకుంటే ఇందులో నిమ్మకాయ వేయకుండా ఒకసారి పచ్చడి చేసి చూడండి. నాది గ్యారంటీ, సంవత్సరం నిల్వ ఉంటుంది, ఫ్లేవర్ అదిరిపోతుంది. అసలు ఉసిరికాయ ఫ్లేవర్ అంటే ఏంటి, అసలు ఉసిరికాయ పచ్చడి ఇదిగో ఇలా ప్రిపేర్ చేస్తారండి. ఇలా చేస్తేనే ఉసిరికాయ పచ్చడి. మళ్ళీ ఇందులో నిమ్మకాయ ఎందుకండి, ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా, అందుకని. చూడండి, ఇలా స్టోర్ చేసేసుకోండి. గాజు గ్లాసులో కానీ జాడీల్లో కానీ ఇలా ఉసిరికాయ పచ్చడి ఎత్తి పెట్టుకోండి. చాలా బాగుంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చూసారా ఎంత చక్కటి కలరో. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. నా రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఉసిరికాయ పచ్చడి చేయండి. ఈ చలికాలంలో నెయ్యితో పాటు ఎంజాయ్ చేయండి. అదిరిపోయే ఫ్లేవరు, మర్చిపోలేరు మీరు అస్సలు ఈ రుచిని. తప్పకుండా ఈ రుచి గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.